Please turn with me in your Bibles to Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And let's read verses 19 through 25. 19 నుండి 25 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికల్పవలనని ఆలోచింతము. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I ask for your blessings upon your words and pray that the preaching of your words would bear the fruit that you desire, Lord, in the lives of your children. And we pray that the Spirit of God would come with convicting power in order, Lord, that each and every one would be able to respond to your words the way you want them to, so that, Lord, you would be glorified and exalted in our midst through the preaching of your precious word this morning. In Jesus' name, amen. Amen. In this passage, there are two important things that I want to bring to your notice. మరి మనం చదివినటువంటి లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. The last time I preached here, I spoke about the first one. మరి గడిచిన వారంలో నేను మాట్లాడినప్పుడు మొట్టమొదటి విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేశాను. Or rather, a part of the first thing. మరి మొదటి అంశంలోని ఒక భాగమును మీతో వివరించాను. The first part of this passage is talking about a new confidence that the death, burial and resurrection of Jesus Christ gives to the believer. యేసుక్రీస్తు మరి మరణము సమాధి చేయబట్టం పునరుద్ధానము ద్వారా మరి ప్రతి విశ్వాసకు ఒక నూతన నమ్మకాన్ని దేవుడు అనుగ్రహించిన విషయాన్ని మనం చూసాం. And the second part of this passage talks about a new commitment that you and I are called to give to this great truth. అయితే ఈ గొప్ప సత్యానికి నీవు నేను ఇవ్వవలసినటువంటి ఒక నూతనమైనటువంటి సమర్పణ రెండో భాగంలో మనం చూస్తున్నాం. We have seen that this new confidence is given to us firstly by the blood of Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి నూతనమైనటువంటి నిశ్చయత అనుగ్రహించబడినదని మనం నేర్చుకున్నాం. We are given boldness to enter into the holiest. ధైర్యము కలిగి కృపాసనమునొద్దకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. We have seen that the holiest here is a picture of that true heavenly tabernacle. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం పరలోకమందున్నటువంటి పరలోక పట్టణమునకు సాదృశ్యంగా ఉన్నదని మనం చూసాం. That one day we are going to enter into the holiest, into the very presence of God. ఒక రోజున దేవుని అతి పరిశుద్ధ స్థలంలో మనందరం కూడా ఆయన సన్నిధిని ప్రవేశించనై ఉన్నాం. But spiritually this talks about our entrance into God's presence as believers through prayer. అయితే ఆత్మ సంబంధముగా దేవుని బిడ్డలమైనటువంటి విశ్వాసులమైన మనం ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోనికి చేరటాన్ని గురించి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. And the boldness is supplied by the grounds of the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము వలన మనం ఆ ధైర్యాన్ని కలిగి కృపాసనమునకు వెళ్తున్నాం. We stand on these sure grounds of the blood of Jesus Christ. యేసుక్రీస్తు అనేటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో మనం నిలబడి ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం. But that's not all you see in this passage. అయితే అంతటితోనే వర్తమానం అయిపోలేదు. ఆ విషయాన్ని మనం ఈ ప్యాసేజ్ లో గ్రహించగలం. In verse 20 he says, not only do we enter by the blood of Jesus, కేవలం యేసు రక్తం వలన ఆయన సన్నిధిలో ప్రవేశించడం మాత్రమే కాదు గాని, but by a new and living way which he hath consecrated for us through the veil, that is to say his flesh. మరి నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. This is talking about the body of the Lord Jesus Christ which was given on the cross. కల్వరి శిలువలో సమర్పించబడినటువంటి యేసుక్రీస్తు శరీరమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నది.
And in this passage it says it's been consecrated for us. మరి మన కొరకు ప్రతిష్ఠించబడినటువంటిది అన్న మాట మనం అక్కడ చదువుతున్నాం. That means it's been it's been appointed for us, it's been separated for us, it's been inaugurated for us. అంటే మన కొరకు ఆ యొక్క శరీరము ప్రత్యేకించబడినది, ఏర్పాటు చేయబడినది, అది మన కొరకై సిద్ధపరచబడినటువంటిది. This entrance was not available in the Old Testament. పాత నిబంధన కాలంలో ఈ విధంగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఎవరికి లేదండి. But now you see there is a new and a living way opened up for us. అయితే దేవుడు ఇప్పుడు మనందరి కొరకు నూతనమైనది, జీవము కలిగినటువంటి ద్వారమును ఆయన తెరిచి ఉంచాడు. It says through the veil. మార్గము ద్వారా, The veil in the temple. ఆ తెర ద్వారా, మందిరంలో ఉన్నటువంటి తెరలో నుండి. Remember in the Old Testament temple, పాత నిబంధనలోని మందిరంలో there was a thick veil that separated the holy place from the most holy place. ఒక బలమైన దళసరి కలిగినటువంటి తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని విభజించేదిగా కనబడుతున్నది. What was the message of that veil? ఆ తెర వెనకాల ఉన్నటువంటి సందేశం ఏంటి? It was saying, keep out. మరి కనిపెట్టుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. Sometimes you walk past some nice looking plot or something and it says trespassers will be prosecuted. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో మనం కొన్ని బోర్డులు చూస్తూ ఉంటాం. మరి ఈ సరిహద్దులను దాటినటువంటి వారు శిక్షించబడతారన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. Trespassers not entertained. మరి ఇక్కడ ఎవరికి అనుమతి లేదు అని రాయబడి ఉంటుంది. Or no trespassing. ఎవరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళటానికి, దీనిలో రావటానికి వీల్లేదు. That's what the veil was saying. ఈ తెర కూడా అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర కూడా అదే సందేశం It ఇస్తున్నది. was saying, stop. ఆగండి, Do not take a step forward. ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదని తెర చెప్తుంది. No trespassing. ఏ ఒక్కరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. It stopped the person from going in. ఒక వ్యక్తి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకుండా ఆ తెర అడ్డు వేస్తున్నది. It was a barrier. అది ఒక అడ్డంకుగా ఉన్నది. A barrier between man and God. మనిషికి దేవునికి మధ్య తెర ఒక అడ్డుగా కనబడుతున్నది. And this barrier between man and God, the Bible says, is sin. మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ తెర పాపమని జ్ఞాపకం చేస్తున్నది. But the Bible says Jesus Christ bore your sins and mine in his body upon the cross. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నీ పాపము నా పాపములు ఆయన శరీరంలో ఆయన మోసాడు. And the Bible says when he died on that cross, ఆయన కల్వరి శిలువలో చనిపోయినప్పుడు that veil was torn from top to bottom. ఆ తెర పైనుండి క్రిందికి రెండుగా విభజించబడింది, చిరిగిపోయింది. Did you ever think about it? ఒకసారి దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? Why wasn't the veil torn from bottom to top? ఎందుకని ఈ తెర కింది నుండి పైకి చెరగలేదు? Why is it so specifically written in Matthew 27 that it tore from top to bottom? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినది ఈ అడ్డు తెర పై నుండి క్రిందికి చిరిగినది. Well, we really don't have a clear answer, but we can assume an answer. దానికి స్పష్టమైనటువంటి జవాబు పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ మనం ఈ విధంగా ఊహించుకొని ఆలోచించుకొనవచ్చు. It was because it was the work of God. ఎందుకంటే ఇది దేవుడు చేసిన కార్యము గనుక పై నుండి క్రిందికి చెరిగింది. It was God who tore it from top to bottom. దేవుడే పై నుండి క్రిందికి ఆ తెరను రెండుగా చించివేశాడు. And man who was at the bottom couldn't do it. అయితే ఆ తెర క్రింద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా ఆ కార్యాన్ని చేయలేడు. That veil was torn when Jesus died on that cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు ఆ తెర చిరిగిపోయినది. And God tore it open to make a way open into the holiest. దేవుడు ఆ తెరను చింపివేసి ద్వారము తెరిచి లోపలికి వెళ్ళటానికి మార్గమును ఏర్పాటు చేశాడు. Now the Bible says that veil was his flesh. అయితే ఆ తెర ఆయన శరీరం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. His body given and broken for you and me on that cross. ఆయన శరీరము కల్వరి శిలువలో నీవు నేను అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధికి వెళ్ళటానికి అది నలుగగొట్టబడినటువంటిది. Opening a new and a living way to approach God. నీ కొరకు నా కొరకు దేవుని సన్నిధానంలోకి వెళ్ళటానికి నూతనమైనది, జీవము కలిగినటువంటి మార్గం ఏర్పడినటువంటిది. Look at Hebrews chapter 10 and verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. It is a living way. ఇదొక జీవము కలిగిన మార్గం. And this way has been opened up through the offering of the body of Jesus Christ. ఈ మార్గము యేసుక్రీస్తు తన శరీరమును మన కొరకు అర్పించడం ద్వారా మన కొరకు తెరవబడింది. See, the sacrifices of animals was a dead way. మరి జంతువులను బలర్పించేటువంటిది అది మృతమైనటువంటి మార్గం. It could not open a living way. ఆ జంతు బలి జీవ మార్గాన్ని తెరవలేకపోయింది. It was appointed by God, there's no doubt about it.
జంతుబలి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ దినాల్లో. The Bible says that the law was a schoolmaster to bring us to Christ. మరి ధర్మశాస్త్రము ఒక అధ్యాపకుడు వలె మనం క్రీస్తునొద్దకు మనం నడిపిస్తున్నది. All those animal sacrifices pointed to that one great sacrifice of Jesus ఈ Christ. జంతు బలి అర్పణలన్నీ చెప్పబడిన బలులన్నీ కూడా రాబోతున్నటువంటి ఒకే ఒక బలి క్రీస్తుని గురించి సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాయి. So that's why those animals themselves could not open a new and a living way. అందుకొరకే ఏ జంతు బలైతే ఈ యొక్క నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని తెరవలేకపోయిందో, The body of Jesus Christ being offered for us did. మన కొరకు అర్పించబడిన యేసుక్రీస్తు శరీరం ఆ కార్యాన్ని చేయగలిగింది. It opened the way into the holiest of all. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళటానికి ద్వారము తెరవబడింది. When those priests went to the most holy place year by year on the Day of Atonement, ప్రతి సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్త దినమున ఈ ప్రధాన యాజకులు ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తూ వచ్చారో, they were reminded of the sins of their own people and themselves. వారి విషయంలోనూ వారి ప్రజల విషయంలో పాపం విషయంలో చాలా ఆలోచన కలిగినటువంటి వారే ఉండేవారు. But this new and living way takes us boldly into the presence of God. అయితే ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి ద్వారం మనము ధైర్యముగా ఆయన సన్నిధికి వచ్చేటువంటి అవకాశాన్ని కలగజేస్తుంది. But going forward in Hebrews 10 and verse 21, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:21లో మనం వెళ్ళినప్పుడు it says, and having an high priest over the house of God. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. Now look at this. ఈ మాటను గమనించాడు. As if the blood of Christ was not enough, it was more than sufficient. యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే మనందరికీ సరిపోయినదిగా ఉంటున్నది. But as if that was not enough, God said, not just by the blood do you enter the holiest place, but by the body of Jesus Christ. అదొక్కటే సరిపోయినట్టుగా కాదు, కానీ రక్తం వలనే కాదు, యేసుక్రీస్తు శరీరం ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. But now he says, and having an high priest over the house of God. ఇక్కడ ఇంకొక మాట ఏమని చెప్తారంటే, రక్తం మాత్రమే, ఆయన శరీరం మాత్రమే కాదు, కానీ దేవుని ఇంటిపైన మన కొరకు గొప్ప యాజకుడు ఉన్నాడని చెప్తున్నాడు. We have a living high priest sitting at the right hand of God. జీవము కలిగిన ప్రధాన యాజకుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నట్టుగా మనకు He తెలుస్తున్నది. has finished his work, he ascended on high. ఆయన తన పనిని సంపూర్తి చేసి ఆయన పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు. But the Bible tells us again and again అయితే బైబిల్ గ్రంథం మరలా మనకేమని జ్ఞాపకం చేస్తున్నది, that he is not standing at the right hand of God, ఆయన దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడని కాదు, కానీ but he's sitting down at the right hand of God. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Now in Acts chapter 7 you will read that Jesus Christ is standing at the right hand of God. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్నట్టుగా మనం లేఖనం చూస్తాం. And Stephen looks up and sees him standing there. స్టెఫెను దర్శనంలో ఇదిగో నేను యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిల్చొని ఉండడం నేను చూస్తున్నాను అంటున్నాడు. Well, Christians give it different kinds of spins to explain why he was standing. చాలా మంది క్రైస్తవులు ఎందుకు ప్రభు నిలబడ్డాడో రకరకాల మరి విషయాలు బోధిస్తూ ఉంటారు. We don't have the time to get into that. మరి దానిలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నిస్తే, But that's an exceptional case and the Lord was ready to come back to earth. అంటే దేవుడు భూమి మీదకి దిగి రావటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ఒక విషయాన్ని గ్రహించవచ్చు. But that's a different story. అది వేరొక వర్తమానం. But everywhere else the Bible says he's seated at the right hand of God. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నట్టుగా మనం చూస్తాం. In the Old Testament, పాత నిబంధన కాలంలో if you look at the furniture of the tabernacle or the temple, మరి ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణములన్నిటిని మనం చూసినప్పుడు you will find one glaring omission there. అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. You don't find a chair for the high priest to sit on. ప్రధాన యాజకుడు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ప్రత్యక్ష గుడారంలో కనబడదు. Do you see anywhere a chair placed for the high priest? ప్రత్యక్ష గుడారంలో ఎక్కడైనా ప్రధాన యాజకుడు కూర్చోడానికి ఏదైనా కుర్చీ వేయబడిందా? You don't find it in the outer court. మరి ఆవరణంలో మనం దాన్ని చూడం. You don't find it in the holy place. పరిశుద్ధ స్థలంలో కూడా మనం దాన్ని చూడం. And of course in the most holy place you can't even think ఇంకా about it. అతి పరిశుద్ధ స్థలంలో అసలు ఆ మాటనే ఊహించలేం. Why is it? ఎందుకిలా? Why isn't there a chair for the priest to sit on? ఎందుకు మరి యాజకుడు కూర్చోడానికి అక్కడ మరి ఒక పీట వేయబడలేదు? It's because his ministry is ongoing in the sense that he needs to come back again and again and again. There's no rest. ఆయన కూర్చోడానికి విశ్రాంతి తీసుకోవడానికి అసలు ఏమాత్రం సమయం లేదు. ఎందుకంటే ఆయన పరిచర్య మరలా
కొనసాగిస్తూనే ఉండవలసి He ఉన్నది. needs to keep coming back to offer sacrifice. ఆయన బలులు అర్పించటానికి మరలా దేవుని మందిరంలోనికి వస్తూనే ఉండాలి. His work is never finished. ఒక యాజకుని పని ఎన్నడూ ముగించబడలేదు. But Jesus Christ cried on the cross and said, "It is finished." అయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కన్నీరు గారుస్తూ చెప్పాడు, సమాప్తమైనదని చెప్పాడు. And then he went up and sat down at the right hand. ఆ తరువాత తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి అతని కుడిపార్శ్వమున ఆయనకి కూర్చుండిపోయాడు. In Hebrews chapter 1 it says, having purged our sins, he sat down at the right hand of the Father. ఆయన మన పాపములన్నీ పరిహరించి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నాడు. You see, he has finished the work of salvation. యేసుక్రీస్తు ప్రభువు రక్షణ కార్యమును శిలువలో సంపూర్తి చేశాడు. As a high priest, he doesn't have to come back and offer himself again and again and again. ఒక ప్రధాన యాజకుని వలె ఆయన మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి మన కొరకు బలి అర్పించవలసినటువంటి అవసరం లేదు. Look at Hebrews chapter 10 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 వచనాన్ని చూడండి. ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. He's seated on the right hand of God. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. But yet you see, he is not idle as he sits there at the right hand of God. అయితే దేవుని కుడిపార్శ్వమున ఆయన ఊరికినే అలా కూర్చొని లేడండి. Getting bored, like some of us get bored. You know, if some of us are just made to sit down and not have our phone in our hands, I think we'll die. చూడండి, మన జీవితంలో ఎవరైనా కొన్నిసార్లు అలా కాసేపు కూర్చొని చేతిలో ఫోన్ లేదంటే నువ్వు ఇక అమ్మ నేను చనిపోయానన్న ఫీలింగ్తో ఉంటావు. That's not how it is with the Lord Jesus Christ. He's not idle. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఒక విగ్రహం లాగా ఒక ఐడల్ లాగా కూర్చొని లేడు. He's not sitting, not doing anything. ఏ పని చేయకుండా ఖాళీగా ప్రభు కూర్చోలేదు. Wasting his time scrolling on his phone. ఆయన కుర్చీలో కూర్చొని ఆయన ఫోన్ స్క్రోల్ చేస్తూ చూడట్లేదు. Or looking to see what interesting gossip he can gather about people from here and there on the earth. లేకపోతే అలా ఖాళీగా కూర్చొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదైనా చాడీలు లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి గాసిప్ ఏదైనా సేకరించడానికి ప్రయత్నం చేయట్లేదు. Look at Hebrews 9:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. Did you notice that? ఈ విషయాన్ని గమనించారా? Now to appear in the presence of God for us. మన కొరకు దేవుని సముఖమునందు కనబడుట కొరకు. He's sitting there for us. ఆయన మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. He's sitting there for you. ఆయన నీ కొరకు అక్కడ కూర్చున్నాడు. Think about it. దీని గురించి In ఆలోచించండి. the presence of the Almighty God, సర్వశక్తి కలిగిన దేవుని సముఖములో there is a high priest who represents you, believer. నీకు ప్రతినిధిగా విశ్వాసమైన నీకు ప్రతినిధిగా మరి ఒక ప్రధాన యాజకుడిగా ప్రభు అక్కడ That ఉన్నాడు. means you're in his mind. అంటే ఆయన దృష్టిలో ఆయన మనసులో నీవు నేనున్నా. His eyes are upon you. ఆయన దృష్టి నీ మీద ఉంటున్నది. His heart is filled with love for you. ఆయన హృదయం అంతా నిన్ను గురించిన ప్రేమతో నిండుకొని As ఉన్నది. he stands in God's presence or sits in God's presence. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగా ఆయన హృదయం అంతా నీవే ఉన్నావు. Look at Romans 8:34. రోమా పత్రిక 8:34 వచనాన్ని ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. It says he not just represents us, but he makes intercession for us. ఆయన మన కొరకు ప్రతినిధిగా ప్రభు సన్నిధిలో కూర్చోటమే కాదు కానీ ఆయన అక్కడ నుండి మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Now many Christians think that this means he's praying for you and me. చాలా మంది క్రైస్తవులు అంటారు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడా? In the Gospel of John, Jesus says, I won't pray for you, మరి యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు ప్రార్థన చేయట్లేదు, but you pray in my name. మీరు నా పేరిట ప్రార్థన చేయండి అని చెప్పాడు. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? No, Jesus doesn't pray for you and me sitting up there in heaven. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేయట్లేదు. Like the Catholics teach that Mary prays for them always. మరి కేథోలిక్ సంఘం వారు బోధిస్తుంటారు, ఇదిగో మరియ మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు దేవుని దగ్గర అని. No such thing is happening in heaven. అలాంటిది పరలోకంలో ఏది జరగట్లేదండి. But when you pray,
అయితే నీవు ప్రార్థించినప్పుడు you're praying on the basis of that person who is there in God's presence. యేసుక్రీస్తు మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని ఆధారం చేసుకొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు And God hears your prayer because He looks at His Son Jesus Christ. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎలాగనంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ నీవు చేసే ప్రార్థన అంగీకరిస్తాడు. He's there on your behalf. ఆయన నీ పక్షముగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనున్నాడు. And your prayer is acceptable. You are acceptable to God because of Him. నీవు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయనను బట్టి అంగీకరించబడుతున్నాయి. His intercession is not a verbal intercession. ఆయన విజ్ఞాపన మాటలతో పలికినటువంటి విజ్ఞాపన కాదు. His presence there is an intercession for you and me. ఆయన తన సన్నిధిని అక్కడ ఉంచటమే నీ కొరకు నా కొరకు ఆయన చేస్తున్న విజ్ఞాపన. You see, the Bible says we are in Christ. దేవుని వాక్యం ఏమంటుంది? మనం యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారం. You are in Christ if you're a born again believer. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తులో నీవు ఉన్నావు. So when your prayer comes to God, నీ ప్రార్థన దేవుని సముఖమునకు వస్తున్నప్పుడు it's like the prayer of Jesus Christ. అంటే అది యేసుక్రీస్తు ప్రార్థన లాగానే ఆయన సన్నిధికి వస్తున్నది. When God looks at you, దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు He looks at you in His Son Jesus Christ. నీవు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి నిన్ను చూస్తున్నాడు. What a wonderful high priest we have, ఎంత అద్భుతమైన ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. who intercedes for you and me. నీ కొరకు నా కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన The చేస్తున్నటువంటి Bible వాడు. says He ever liveth to make intercession for us. ఆయన నిరంతరము మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. Priests of the Old Testament would die, పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు చనిపోయారు. but our high priest is never going to die. మన ప్రధాన యాజకుడు ఎన్నటికీ చనిపోయేవాడు కాదు. Always there interceding for ఆయన ఎల్లప్పుడూ నీ కొరకు నా కొరకు తండ్రి సముఖంలో విజ్ఞాపన చేస్తున్నాడు. So we have this boldness to enter into the holiest. కనుక ఈ ధైర్యముతో మనం కృపాసనమునొద్దకు వెళ్తున్నాం. In another city somewhere in India, once I was taken to a museum. మరి భారతదేశంలో వేరొక పట్టణంలో మరి ఒక మ్యూజియంలో, And this museum was located in a palace. ఈ మ్యూజియం ఒక ప్యాలెస్ లో ఏర్పాటు చేయబడినటువంటి మ్యూజియం. And I'm always fascinated with museums. మరి ఆ మ్యూజియం గురించి నా హృదయంలో చాలా ఆసక్తి ఉంటుంది. So I went and I was looking at everything. నేను వెళ్ళి ఆ మ్యూజియం అంతటిని పరిశీలిస్తున్నాను. There was another way there on the side which was blocked. మరి నేను చూస్తున్నప్పుడు ఒక దారి కనబడుతుంది. ఆ దారి అంతా కూడా బ్లాక్ చేయబడి ఉంది. And I wanted to go there. I'm very curious. అయితే అక్కడ ఏముందో తెలుసుకోవాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. Perhaps they have some very old artifacts or something to do with the kings. మరి రాజులకు సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు అక్కడ ఉండటం నేను గమనించాను. I said, "Can I go in there?" నేను అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాను, నేను అక్కడికి వెళ్ళవచ్చా అని అడిగాను. They said, "Can't you see this way is blocked? You cannot go in there." వెళ్ళవద్దని అక్కడ రాస్తుంది కదా, నీకు అర్థం కావట్లేదా అని అడిగారు. I asked why. నేను అడిగాను, ఎందుకు వెళ్ళకూడదు? They said, "This way goes to the first floor." మరి ఈ మార్గము మొదటి అంతస్తులోనికి వెళ్తుంది. And the first floor is the palace of the king's family. మొదటి అంతస్తులో మరి రాజుగారి యొక్క అంతఃపురం అయి ఉంటున్నది, అతని కుటుంబానికి And సంబంధించినటువంటి. his family still lives there. అతని కుటుంబం ఇంకను అక్కడ నివసిస్తూనే ఉన్నది. And there's no access to the public to go there. కాబట్టి ఎవరికి కూడా పబ్లిక్ అక్కడికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వబడదు. It's the private residence of the king. రాజుగారి మరి వ్యక్తిగతమైనటువంటి ఆ వసతి గృహం అది. And they said, it's only open when the king's family comes in or goes out. రాజుగారి కుటుంబం వచ్చినప్పుడు మాత్రమే అది ఓపెన్ చేస్తారు, వారు వెళ్ళిపోయినప్పుడు మరలా మూసేస్తారు. You can imagine that when the king's family goes near that door, మరి రాజుగారి కుటుంబం ఆ తలుపు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకసారి ఊహించండి, nobody is going to ask any questions. ఎవ్వరు వారిని ఒక్క ప్రశ్న కూడా అడగరు. Nobody is going to say, produce a document to prove that you're a king's son. అయ్యా ఇదిగో నీవు రాజు అయితే నువ్వు రాజు అని గుర్తించడానికి ఏదైనా డాక్యుమెంట్ చూపించండి అని అడుగుతారా? Nor will that family member go in trembling or with fear. లేకపోతే రాజుగారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ ద్వారం గుండా వెళ్ళటానికి భయపడుతూ వణుకుతూ వెళ్తారా? I hope they open the door for me. మరి వారు నా కొరకు ద్వారం తెరుస్తారని ఎదురు చూస్తారు. Will they open the door for me? వారు నా కొరకు ద్వారం తెరిచి ఉంచగలరా? Or will they say, get out? లేకపోతే వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని నన్ను గెంటేస్తారన్న భయం ఆయనకుంటుందా? Confidently and boldly they know that's రాజుగారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యముతో ఆ ద్వారం గుండా ప్రవేశిస్తారు. That's how it is for the born again Christian.
తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడి విషయంలో కూడా జరుగుతున్నటువంటిది అదే. We have boldness to go into the holiest of all. అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళటానికి దేవుడు మనకట్టి ధైర్యమును అనుగ్రహించాడు. Because we belong there. ఎందుకంటే మనం అక్కడికి చెందినటువంటి వారం. We belong to the king. మనము మన రారాజుకు చెందినటువంటి We వారం. belong to the royal family of God. మనము దేవుని కుటుంబ సభ్యులమై ఉంటున్నాం. Not in this world. We are maybe not rich. Maybe we go through a lot of suffering. మరి ఈ లోకంలో బహుశా మనం అంత ఐశ్వర్యవంతులమే కాదేమో, ఎన్నో శ్రమలు, పోరాటాలు, సమస్యలు కూడా మనం వెళ్ళవచ్చు. But we are still the children of the king. అయినప్పటికీ మనం రాజుగారి కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. See, brethren, we have boldness to enter into the holiest of all. దేవుని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళటానికి మనం ధైర్యము కలిగిన వారమై ఉన్నాం. By the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము ద్వారా, By the body of Jesus Christ. యేసుక్రీస్తు శరీరము ద్వారా, By the living priesthood of Jesus Christ. మరి యేసుక్రీస్తు మరి జీవించి ఉన్న యాజకత్వము ద్వారా. This is the new and the living way that's been opened up for you. ఇది నూతనమైనది, జీవము కలిగిన మార్గం మన కొరకు తెరవబడినటువంటిది. But because of this new and living way, ఈ నూతనమైనది, జీవము కలిగినటువంటి ద్వారం, we have been given the confidence, the boldness to enter into the holy. ఈ మార్గము ద్వారా ధైర్యముతో, నిశ్చయతతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి మనం అవకాశాన్ని పొందుకున్నాం. There is an old hymn which goes like this. ఒక పాత పాట ఈ విధంగా ఉంటున్నది. Arise, my soul, arise. నా ప్రాణమా లెమ్ము, నా ప్రాణమా లెమ్ము. Shake off thy guilty fears. నీ యొక్క న్యూనతా భావమును అంతటిని తొలగించుకొనము. The bleeding sacrifice on thy behalf appears. నీ పక్షముగా ఇదిగో యేసు మరి ఆయన యొక్క రక్తస్రావము కనబడుచున్నది. With confidence I now rise. ధైర్యముతో ఇప్పుడు నేను లేచి వెళ్ళెదను. With confidence I now rise. నిశ్చయతతో నేను లేస్తున్నాను. With confidence I now draw nigh. ధైర్యముతో ఆయనకు సమీపముగా వెళ్తున్నాను. And Father, Abba, Father cry. మరి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాను. This is how God gives us confidence to come into his presence. ఈ రీతిగా ఆయన సన్నిధిలోనికి ఎల్లప్పుడూ రావటానికి ప్రభు మనకు ధైర్యముని కలగజేస్తున్నాడు. But this also calls for a new commitment from you and me. అయితే దీని కొరకు దేవుడు నీ నుండి, నా నుండి ఒక నూతనమైనటువంటి సమర్పణను దేవుడు ఆశిస్తున్నాడు. Well, he has done everything, doesn't mean that we have nothing else to do. ఆయన మన కొరకు అన్నీ చేసేసాడు గనక ఇప్పుడు నేను ఏమీ చేయవసరం లేదని అనుకుంటే పొరపాటే. He places a responsibility upon us. అన్నీ చేసినటువంటి ప్రభు మన మీద ఒక బాధ్యతను ఉంచుతున్నాడు. If you go back to Hebrews 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం తిరిగి వెళ్తే in verses 22, 23 and 24, 22, 23, 24 వచనాల్లో there are 3 calls given to the Christian. ఇక్కడ 3 పిలుపులు ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇస్తున్నాడు. There is an upward call. మరి ఉన్నతమైనటువంటి పిలుపు, There is an inward call. ఆంతరంగిక పిలుపు, There is an outward call. మరి బాహ్య సంబంధమైనటువంటి పిలుపు. It says in verse 22, let us draw nigh with a true heart. ఇప్పుడు మనము మరి ప్రోక్షింపబడిన హృదయమే కలిగి మనం ప్రవేశిద్దాం. Till then he spoke about what Christ did for you and me. ఆ పై వచనం అంతా కూడా క్రీస్తు నీ కొరకు ఏం చేశాడో చెప్తూ వచ్చాడు. Now he's telling you what to do. ఇప్పుడు నీవేం చేయాలో చెప్తున్నాడు. Seeing that Jesus Christ has done so much for you, యేసుక్రీస్తు నీ కొరకు చేసినటువంటి ఆ కార్యములన్నీ చూస్తూ let us draw nigh, he says. ఇప్పుడు మనం ఆయనకు సమీపముగా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. What does it mean to draw nigh to Christ? మరి ఆయనకు సమీపముగా వెళ్ళటం అంటే దాని అర్థం ఏంటి? You see, it is to make use of this access God has given us into the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రవేశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. New and living way has been opened up. నీ కొరకు నూతనమైనది, జీవము కలిగినటువంటి మార్గము నీ కొరకు తెరవబడినది. He has given you the confidence. ఆయన నీకు నిశ్చయతను, ధైర్యమును అనుగ్రహించాడు. He is seated on the right hand of the Father interceding for you. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటానికి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. But have you appeared there before his presence? అయితే ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో నీవు కనబడుతున్నావా? Many times Christians don't do that. చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఆ పని చేయట్లేదు. You know, it's like in a meeting, the whole program has come to a head. మరి ఒక మీటింగ్ లో ఒక ప్రోగ్రామ్ అంతా మనకు ముందుగానే మన చేతికి And then వచ్చేస్తుంది. the time has come for the preacher to come and preach. మరి ప్రసంగికునికి సమయం వచ్చినప్పుడు ముందుకొచ్చి ప్రసంగం చేసేస్తాడు. And they look around and he's missing.
మరి తర్వాత చూసినప్పుడు ఈ ప్రసంగికుడు ఎవరికి కనబడట్లేదు. They announce his name is not there. వారు అతని పేరు పిలుస్తున్నారు కానీ ప్రసంగికుడు అక్కడ కనబడట్లా. You know, it's like that in heaven when you and I don't go to appear before God. మనం పరలోకంలోనికి ప్రభు సన్నిధిలో కనబడటానికి వెళ్ళకపోతే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. Everybody is ready. ప్రతి ఒక్కరు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. Heavens are waiting to hear you. పరలోకము నీ స్వరం వినటానికి ఎదురు చూస్తున్నది. The Bible says, draw near to me and I will draw near to you. దేవుని వాక్యం అంటుందని దేవునికి దగ్గరగా రండి, ఎప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తాడు. But Christians don't go there. అయితే దేవుని ప్రజలు దేవుని సముఖంలో కనబడటం లేదు. Because you see in this verse it talks about three things we should have to do. ఎందుకంటే ఈ వచనంలో మనం చేయవలసిన మూడు విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. Based on what Christ has done for us, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని ఆధారం చేసుకొని we must approach with a true heart and full assurance of faith. మనము మరి మనస్సాక్షి కల్మషం తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమైన సన్నిధికి రావాలి. You see, this is a condition to approach God. దేవుని సముఖమునకు రావటానికి ఇది ఒక షరతు మన ముందు ఉంటున్నది. It is not a condition which will grant you access. మరి ఇదేదో నీకు అనుమతిని గ్రాంట్ చేసేటువంటి విషయం కాదు గాని, Because already access has been given to you. ఆల్రెడీ మనందరికీ అనుమతి ఇచ్చివేయబడింది. But this is a condition of posture అయితే and attitude. నీ యొక్క స్వభావాన్ని గురించినటువంటి షరతు ఇది. How do you approach God? నువ్వు ఏ విధంగా దేవుని సముఖమునకు వస్తున్నావు? With a true heart and full assurance of faith. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయంతో నువ్వు రావాలి. Not pretending before God. ఏదో దేవుని దగ్గర మంచివాడనని ప్రిటెండ్ చేసే విధముగా కాదు. Not trying to do a performance before God. ఏదో దేవుని దగ్గర ప్రదర్శన చేయటానికి వచ్చినట్టుగా కాదు. Not trying to show off your religiosity before God. లేకపోతే నీ మతపరమైనటువంటి నిష్టను దేవునికి చూపించడానికి కాదు. Not even trying to show off your self-righteousness before God. లేక నిన్ను నీవే నీతిమంతుడిగా కనబర్చుకోవడానికి కాదు. For none of these things are acceptable. ఇవేవి కూడా ప్రభు సన్నిధిలో అనుమతించబడవు. What is acceptable is full assurance of faith. దేవుని సన్నిధిలో అనుమతించబడినటువంటిది కేవలం విశ్వాసంతో కూడినటువంటి పూర్ణ హృదయంతో ప్రవేశించడం. The Bible says that you must believe that God is that and that he is a rewarder of him that believes in him. మరి దేవుడు ఉన్నాడని ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రభు సన్నిధికి రావాలి. You must come with faith. నీవు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని విశ్వాసంతో రావాలి. Once again, the object of your faith is not yourself. నీ యొక్క విశ్వాసానికి మరి ఆబ్జెక్ట్ నీవు కాదండి. The object of your faith is not your own good works. నీ విశ్వాసానికి నిదర్శనం నీ సొంత క్రియలు, నీతి క్రియలు కాదు. The object of your faith is Jesus Christ. నీ విశ్వాసానికి కార్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు. You come because you know he's there for you. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడన్న ధైర్యముతో నువ్వు వస్తున్నావు. Full assurance of faith. పూర్ణమైనటువంటి నిశ్చయత కలిగిన విశ్వాసంతో నువ్వు ఆయన సన్నిధికి రావాలి. Not with doubts creeping in your mind. ఏదో సందేహాలు కలిగి కాదండి. Wondering whether God will receive you or not. దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అన్నటువంటి సందేహములతో రావటమే కాదు. But coming fully persuaded that the blood of Christ, the person of Christ is sufficient. యేసుక్రీస్తు రక్తము ఆయన శరీరము నా కొరకు సరిపోయినటువంటిది అన్నటువంటి పూర్ణ నిశ్చయతతో మనం ఆయన సన్నిధికి రావాలి. With full assurance of faith in Jesus Christ. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి వారమై ఆయన సన్నిధిలోనికి సముఖంలోనికి మనం రావాలి. Then it says with having our hearts sprinkled from an evil conscience. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు మరి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వారమై రావాలి. This is the same language of Hebrews 9:14. ఇది హెబ్రీ 9:14లో చెప్పబడినటువంటి మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు. Where it says the blood of Christ purges our conscience from dead works. యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నదని దేవుని వాక్యం అంటున్నది. Christians must come not with a guilty conscience. క్రైస్తవులు న్యూనతా భావముతో దేవుని సముఖమునకు రావటం కాదు. But with a guilty conscience cleansed by the blood of Jesus Christ. మన న్యూనతా భావం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగి వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై రావాలి. Many Christians break their fellowship with Jesus Christ because of a guilty conscience. చాలా మంది క్రైస్తవులు వారి మనస్సాక్షిలో న్యూనతా భావం కలిగి ఉండడం ద్వారా క్రీస్తుతో సహవాసాన్ని విడగొట్టుకుంటూ They ఉంటారు. do not understand the function of a conscience. మరి మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తున్నదో వారు గ్రహించటం లేదు. They do not understand how it can be purged. మనస్సాక్షి ఏ విధముగా అది మరి మనల్ని గాయపరుస్తుందో గ్రహించట్లేదు. If you do, నీవు అలా చేయగలిగితే
you will come boldly into God's presence. నీవు దాన్ని గ్రహించగలిగితే నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకొని ధైర్యముతో ఆయన సముఖంలోనికి రాగలవు. Remember, in the Old Testament, the priest's conscience was never cleansed. మరి పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడి యొక్క మనసాక్షి ఎప్పుడు శుద్ధి చేయబడి ఉండదు. Because the blood of animals cannot accomplish that. ఎందుకంటే జంతు బలి రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయలేదు. But the blood of Christ does. కేవలం యేసు రక్తం మాత్రమే మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. If only you can understand the secret of this power of the blood of Christ. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ఆ యొక్క శక్తిని, ఆ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే మాత్రమే No force in hell can stop you from coming before the presence of God in prayer. పాతాళం యొక్క ఏ శక్తి ప్రభు సముఖంలోనికి రాకుండా నిన్ను ఆపటానికి వీల్లేదు. The accuser of the brethren will not succeed in stopping you. సహోదరుల నిమిత్తము మరి మోపుతున్నటువంటి ఏ విధమైన నిందలు కూడా నిన్ను అక్కడికి రాకుండా ఆపలేవు. So you come with full assurance of faith. ప్రభు సముఖంలోనికి పూర్ణ నిశ్చయతతో మనం వస్తున్నాం. And you come with your heart sprinkled from an evil conscience. మరి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు మనం వస్తున్నాం. But then you come also with your bodies washed with pure water. అంత మాత్రమే కాకుండా నిర్మలమైన ఉదక స్నానముతో మన శరీరములు కడిగబడినటువంటి వారమై ప్రభు సముఖంలోనికి వస్తున్నాం. Again, we don't have the time to go into the depths of these verses and talk about what they really mean. ఈ వచనాల్లోనికి లోతుగా వెళ్ళి మనం ధ్యానించడానికి మనకు సమయం లేదు గాని, But you see, this is certainly not talking about water baptism. ఇది నిశ్చయముగా మరి నీటి బాప్తిస్మము గురించి రాబడినటువంటి మాట కాదు ఇక్కడ ఉదక స్నానం అంటే. The municipal water cannot cleanse your body from sin. ఒక మునిసిపల్ వాటర్ నీ యొక్క శరీరాన్ని, నీ హృదయాన్ని పాపము నుండి కడగలేవండి. It in fact may give you some skin allergy. కొన్నిసార్లు ఆ నీళ్లు నీ శరీరంలో రకరకాల ఎలర్జీస్ కలగజేస్తాయేమో. But it cannot cleanse you from sin. అవి నిన్ను పాపము నుండి శుద్ధి చేయలేవు ఆ నీరు. When it talks about our bodies being washed with pure water, మన శరీరములో ఉదక స్నానము చేత కడగబడాలన్న మాట మనం చదివినప్పుడు it's talking about being sanctified in our bodies by the word of God. దేవుని వాక్యము చేత మన శరీరంలో శుద్ధి చేయబట్టమని దాని అర్థం. Look at very quickly Ephesians chapter 5. ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గ్రహించగలం. చూడండి, Ephesians chapter 5, look at verses 25 and 26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25-26 వచనాలు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. When you come to God in prayer and before that you spend time with this book, మనం ప్రార్థనలో ప్రభు సముఖంగా వస్తుండగా దానికి ముందుగా ఈ దేవుని వాక్యముతోను సమయం గడపాలి. it washes you. అది నిన్ను శుద్ధి చేస్తుంది. I've often seen Christians do this the other way around. మరి చాలా సందర్భాల్లో క్రైస్తవులు దీన్ని ఉల్టా చేయటం నేను చూస్తుంటాను. First they pray ముందు ప్రార్థన చేస్తారు, and then they spend time. తర్వాత వాక్యం చదువుతారు. I think the other way is the best. అయితే నేనేమనుకుంటానంటే ఈ ముందు వాక్యం చదివి తర్వాత ప్రార్థన చేయటమే ఉత్తమమైనదని నేను అంటాను. Read 10 chapters. ఒక 10 అధ్యాయాలు చదవండి, And then you go to prayer. అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళండి. You will see a sanctity that you've not experienced before. ఓ మునుపెన్నడూ అనుభవించినటువంటి ఒక పరిశుద్ధత నీ జీవితంలో అనుభవించగలవు. Washed with the word of God. ఎందుకనగా దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడుతున్నావు. For these words are water, pure water. ఈ వాక్యము మరి పరిశుద్ధమైన నీటి కంటే ఎంతో పవిత్రమైనటువంటివి. And it can sanctify you. అది నిన్ను శుద్ధి చేయగలదు. So he says, let us draw nigh. కాబట్టి మనం ఆయన సన్నిధిలోనికి ఉదక స్నానం చేత వద్దాం. Let us draw nigh with a true heart. మరి నిజమైనటువంటి యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలోనికి మనం వద్దాం. A true heart is one which is full of faith. యథార్థమైన హృదయం అంటే పూర్ణ విశ్వాసము కలిగినటువంటి హృదయం. A heart which is sprinkled from an evil conscience. యథార్థమైన హృదయం అంటే దుష్టత్వము మరి లేనటువంటిదిగా శుద్ధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండడం. A true heart is one that has been washed with the word of God. యథార్థమైన హృదయం అంటే దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడినటువంటి జీవితం. Then secondly he says in verse 23, 23వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు, let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. It means to hold or grip tightly. అంటే మనం కలిగి ఉన్నటువంటి దాన్ని అది జారిపోకుండా గట్టిగా స్థిరంగా మనం పట్టుకోవాలి. Refusing to let go. అంటే అది ఏమాత్రం జారిపోకుండా విడిచిపెట్టబడకుండా
గట్టిగా పట్టుకోవాలి. This talks about perseverance in our profession of faith. అనగా మన విశ్వాస విషయములో సహనము కలిగి ముందుకు వెళ్ళటం. You see, the Christian life is not a 100-meter dash. It's not a sprint. క్రైస్తవ జీవితం ఏదో 100 మీటర్లు మరి ముందుకు వెళ్ళేటువంటి జీవితం కాదండి. It's a marathon. ఇది క్రైస్తవ జీవితం ఒక మారథాన్ రేస్ లాంటిది. It's a long journey. అది పరిగెడుతూనే ఉండాలి నీ జీవితంలో. And there is every possibility that on the way, because of the pressure, you are tempted to let go. నువ్వు పరిగెడుతున్నప్పుడు వస్తున్నటువంటి వివిధ శోధనల ద్వారా కొన్నిసార్లు నువ్వు బలహీనపడేటువంటి అవకాశం ఉండవచ్చు. That's why he says, let us hold fast our profession. అందుకొరకే మన పరుగులో మనం సహనం కలిగి ముందుకు వెళ్దామని అంటున్నాడు. What is it that you are called to hold fast? అంటే దేనిని మనం నిశ్చలముగా పట్టుకోవాలి? The profession of our faith. మన మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. It's not something inside your heart. That's not what it's talking about. ఇదేదో నీ హృదయంలో ఉన్న విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదండి. It's talking about the professing of your faith. నీ విశ్వాస విషయమై ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. Our public declaration of our faith in Jesus Christ. మన విశ్వాసాన్ని గురించి బహిరంగంగా ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలుని గురించి. In the first century, when these words were written down, మొదటి శతాబ్దంలో ఎప్పుడైతే ఈ వచనాలు రాయబడి ఉన్నాయో, they could die for holding fast their profession. వారు ఒప్పుకొనిన దాని కొరకు వారు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. They could lose their family, their livelihood, everything they had. వారి నిరీక్షణ విషయమై ఒప్పుకున్న దాని కొరకు కుటుంబాలను విడిచిపెట్టారు, వారి ప్రాణాలే కోల్పోయారు. So there was the temptation always to drift back into Judaism, to drift back into the world. యూదా మతంలోనికి తిరిగి వెళ్ళటానికి లేకపోతే విశ్వాసం నుండి వెనకకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదాలు, శోధనలు వారి జీవితంలో ఎన్నో వచ్చాయి. So he says, hold fast your profession. దేవుని వాక్యం అంటుంది, మీరు ఒప్పుకొనిన దాని విషయాన్ని గట్టిగా నిశ్చలముగా పట్టుకొనుడి. Today we are faced with the same temptation. ఈ రోజు దేవుని బిడ్డలమైన మనం అదే శోధనల గుండా మనం వెళ్తున్నాం. At every turn in our life we are tempted to give up. ప్రతి సమయంలో ప్రతి అడుగులో మనం ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రమాదకరమైన శోధనలో మనం ఉంటున్నాం. But he says, hold fast your profession. అయితే దేవుని వాక్యం అంటుంది, నీ నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. Not just hold fast, but hold it fast without wavering. ఏ విధమైనటువంటి మరి అటు ఇటు తొలగిపోకుండా, కదలిక లేకుండా నిశ్చలముగా మనం పట్టుకోవాలి. We are called not to be double-minded Christians. మనము ద్వంద్వ వైఖరి కలిగినటువంటి విశ్వాసాల వలె ఉండకూడదు. We are not called to be unstable Christians. మనము స్థిరత్వం లేని క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడలేదు. We are standing on the grounds of the blood, the body and the priesthood of Christ. యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తం మీద, ఆయన శరీరమును ఆధారం చేసుకొని, ఆయన ప్రధాన యాజకత్వమును ఆధారం చేసుకొని మనం నిలబడ్డాం. There is no place for a believer to waver in his profession of faith. విశ్వాసి తన జీవితంలో తను ఒప్పుకున్నటువంటి విషయంలో కదిలిపోయేటువంటి అవకాశం ఎక్కడా లేదండి. Stand strong, he says. స్థిరంగా నిలబడి మనం చెప్తున్నాడు. Because a double-minded man is unstable in all his ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో ఊగిసలాడుతూ ఉంటాడు. A single mind. మరి ఒకే దృక్పథము కలిగినటువంటి నీవు, single purpose. ఒకే ఉద్దేశము కలిగిన నీవు, Jesus Christ and him crucified. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ కొరకు సిలువేయబడ్డాడు. Hold fast this profession. ఆ విశ్వాసాన్ని నిశ్చలముగా నువ్వు పట్టుకొని ఉండు. No matter how strong the winds and the storms may be that beat against your faith. ఎంత బలమైన గాలులు ఎన్ని వీచి నీ విశ్వాసాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసినా, hold fast your profession. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. In the same chapter he says, do not cast away therefore your confidence, which hath great recompense of reward, in verse 35. మరి 35వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అంటున్నాడు. Always remember that your profession of Christ నీ విశ్వాసం ఎప్పుడు క్రీస్తు మీద ఉండాలన్న సత్యాన్ని మర్చిపోవద్దు. will never go unnoticed. అది ఎప్పుడు కూడా మరి నువ్వు చేజార్చుకోకూడదు. That's why Paul says, be steadfast, unmovable, always abounding in the work. కదలని వారును స్థిరులను మరి నిశ్చలముగా ముందుకు వెళ్ళేటువంటి వారుగా మీరు ఉండాలని పౌలు అంటున్నాడు. Knowing that your work will be rewarded one day. నీ పనికి తగినటువంటి బహుమానం దొరుకుతున్నదని నీ చేతితో ముందుకెళ్లాలని పౌలు అంటున్నాడు. And then finally in verses 24 and 25. చివరిగా 24-25 వచనాల్లో దేవుని వాక్యం అంటున్నది, Third time he says, let us consider one another to provoke unto love and to good works. మూడవసారి ఇక్కడ అంటున్నాడు, మరి మనందరం ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని చెప్తున్నాడు. Let us draw near with a true heart.
మరి యథార్థమైన హృదయంతో ఆయనకు సమీపించాలి. Let us hold fast the profession. మన విశ్వాస విషయంలో నిశ్చలముగా పట్టుకోవాలి. Let us consider one another to provoke to love. ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. This is important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. This is our outward call. ఇది మన బాహ్య సంబంధమైనటువంటి పిలుపు. The Christian life is not the life of a monk. క్రైస్తవ జీవితం ఒక మాంక్, ఒక సన్యాసి వంటి జీవితం కాదు. It's not just your vertical relationship with God. లోకంతో మనుషులతో ఏ సంబంధం లేకుండా కేవలం నాకు దేవునితోనే సంబంధం అనుకోవడానికి వీల్లేదు. There is a horizontal relationship. మరి మనుషులతో హారిజాంటల్ సంబంధం అంటే మనుషులతో మనం సంబంధం కలిగి ఉండాలి. We must love God, but we must also love our neighbor. మనం దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. So he says we must draw nigh to God, we must hold fast our profession, but don't forget your brother. మనము దేవునికి యథార్థమైన హృదయంతో దగ్గరికి రావాలి, మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకోవాలి. అయితే మన తోటి వారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. We must turn our eyes to the person sitting next to us. నీ పక్కన కూర్చున్న వ్యక్తి వైపు నీ దృష్టిని మరలించాలి. You see, the word provoke is a very strong word. పురికొల్పటం అన్నటువంటి మాట చాలా బలమైనటువంటి మాట అండి. It means to stir up. అంటే మరి ఒక వ్యక్తిని పురికొల్పటం, It means to sharpen. అంటే ఆ వ్యక్తిని పదును చేయటం అని అర్థం. The Bible says iron sharpeneth iron. రేపటం అంటే ఇనుము మరొక ఇనుమును పదును చేస్తుంది. So a man sharpeneth the countenance of his friend. మరి A man sharpens, the countenance of his friend or his brother. మరి తన సహోదరుని మరి ఒక వ్యక్తి ఏం చేయగలడంటే తన్ని రేపగలడు, పురికొల్పగలడు, పదును చేయగలడు. We must think carefully how I can stimulate the faith of my brothers in Christ. నేను నా తోటి సహోదరుని యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా రేకెత్తించగలను, పురికొల్పగలనని మనం ఆలోచించాలి. How can I get him to enjoy the full blessing of the death, burial and resurrection of Christ? యేసుక్రీస్తు మరి ఆయన మరణ పునరుద్ధాల ద్వారా వస్తున్నటువంటి ఆశీర్వాదాలు పరిపూర్ణంగా నా తోటి సహోదరుడు ఎలా అనుభవించగలగలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. How can I encourage him to draw nigh to Christ? అతడు ప్రభువుకి సమీపముగా వచ్చినట్లుగా నేను అతన్ని ఏ విధంగా బలపరచాలి? How can I encourage him to be a good professor of his faith in Christ? ఆయన తాను ఒప్పుకున్న విశ్వాసాన్ని నిశ్చలముగా పట్టుకొనగలుగునట్లుగా నేను అతన్ని ఏ విధంగా ఉజ్జీవింప చేయాలి, ప్రోత్సహించాలి? That should be our concern. ఆ విధమైన శ్రద్ధ మనం తోటి వారి ఎడల కలిగి We ఉండాలి. are called to provoke one another. మరి ప్రేమ కలిగి ఒకరినొకరు పులికొల్పడానికి మనం పిలువబడ్డాం. That means you have a responsibility to your brothers and sisters in అంటే Christ. దేవుని బిడ్డలుగా నీ తోటి సహోదరుల విషయమై దేవుడు నీ మీద ఒక బాధ్యత ఉంచాడని గుర్తెరగాలి. You must be there for them. నీ వారి కొరకు అక్కడ ఉండాలి. You must be there to encourage them, వారిని ప్రోత్సహించడానికి నువ్వు సిద్ధంగా to ఉండాలి. build them up in the faith. వారిని విశ్వాస విషయంలో కట్టడానికి సిద్ధంగా ఉండాలి. And then he goes on to say, not forsaking the assembling of ourselves together. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానుకొనవద్దని అంటున్నాడు. And he ends it by saying, so much the more as you see the day approaching. మరి ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయాలంటున్నాడు. What day is it talking about? ఆయన ఏ దినం గురించి మాట్లాడుతున్నాడు? He's not talking about the rapture here, of course. ఆయన రాప్చర్ గురించి, సంఘం ఎత్తబడటానికి గురించి మాట్లాడలేదు. He's talking about the second advent of Christ. ఆయన క్రీస్తు యొక్క రెండవ ఆగమనం గురించి మాట్లాడుతున్నాడు. He's talking to the Jews, so he's talking about the second advent. ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు గనుక రెండవ రాకడం గురించి మాట్లాడుతున్నాడు. That means those in the tribulation are the primary audience of this passage. అనగా శ్రమల కాలంలో ఎవరు ఉండబోతున్నారో వారి గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. They see that the day of the second advent is coming, so they must do these things. ఆ దినము సమీపించుట వారు చూచిన కొలది ఇంకా ఎక్కువగా అలాగ సమాజముగా కూడుకోవాలని చెప్తున్నాడు. But you see, there is a spiritual application to you and me. ఇక్కడ నీకు నాకు ఒక ఆత్మ సంబంధమైన అన్వయింపు చెప్తున్నాడు. We have a day approaching as well. అయితే మనం కూడా ఆ విధంగానే ముందుకు సాగాలి. We also have one day we are looking forward. మనం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక దినము మన ముందు ఉన్నదండి. And that is the day when Christ comes to take us. ఆ దినము యేసుక్రీస్తు నిన్ను నన్ను కొనిపోవటానికి రాబోతున్నటువంటి దినం. And because he's coming soon, ఆయన త్వరగా రాబోతున్నాడు గనుక we must do all we can to be a blessing to his body, the church. ఆయన శరీరమునకు, ఆయన శరీరమని పిలువబడుతున్న సంఘానికి ఆశీర్వాదకరముగా ఒక విశ్వాసిగా నీవు నేను చేయవలసిన కార్యములన్నీ చేయాలి. Provoke one another to love and good. ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ప్రేమ కలిగి సత్యారం చేయటానికి. Exhort one another. ఒకరినొకరు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. Encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. Because this is how we remain strong.
ఎందుకనగా ఇలాగు చేయట ద్వారా మనము స్థిరముగా బలముగా ఉండగలం. Some in the congregation have stopped coming. కొంతమంది సమాజముగా కూడుకోవటం మానేశారండి. Perhaps for various reasons that we do not know. ఎందువలన ఏ కారణాల చేత మానేశారో మనకు తెలియదు, కానీ కొందరు మానేశారు. Maybe they are discouraged. మేబీ వారు నిరుత్సాహపడ్డారేమో, Or there is some other reason. లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమో. It's not always the pastor's duty to go and find everyone who's not coming and encourage them. ఎవరెవరైతే రాలేదో ప్రతిసారి వారి దగ్గరికి వెళ్ళి దర్శించడం అది పాస్టర్ గారి సేవకుని పని కాదు. You must do it. నీవు ఆ పని చేయాలి. You have been given the responsibility ఒక విశ్వాసిగా నీకు ఆ బాధ్యత ఇవ్వబడింది. to care for fellow believers, తోటి సహోదరుల విషయంలో శ్రద్ధ వహించడం నీకు బాధ్యత ఇవ్వబడింది. to encourage them, to exhort them, వారిని ప్రోత్సహించడానికి, హెచ్చరించడానికి, and to build them up. వారిని కట్టడానికి. Brethren, if we don't stick together, సహోదరులారా, మనము కలిసి ఉండకపోతే we cannot be strong. మనం బలముగా ఉండలేం. We cannot grow up together. మనము కలిసి ఎదగలేం. I'll say two things very quickly and close. రెండు విషయాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. Firstly, in the United States, there are a particular species of tree. మరి యునైటెడ్ స్టేట్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు ఉన్నది. It's called the redwood tree. రెడ్ వుడ్ ట్రీ అంటారు. I don't know if you've ever seen a మీరు picture ఎప్పుడైనా or a దాన్ని video of that. చూసారో లేదా, ఆ పిక్చర్ చూసారో లేదా నాకు తెలియదు, కానీ రెడ్ వుడ్ ట్రీ, They're called Californian redwoods. కాలిఫోర్నియన్ రెడ్ వుడ్స్ అని పిలుస్తారు. The speciality of this tree is ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే it grows to be around 350 feet tall. 350 అడుగులు ఎత్తు పెరుగుతుందంట అది. I've seen pictures of them. It's quite shocking to see that a tree can be so massive. 350 అడుగుల ఎత్తు కలిగినటువంటి చెట్టు, చాలా బలమైన చెట్టు. అది చూడడం మనం ఆశ్చర్యపోతాం. The trunk is so wide, so thick, దాని యొక్క మొద్దు చాలా వెడల్పైనటువంటిది, బలమైనటువంటిది. that you can cut a hole through it and make a road inside for vehicles to pass. ఎంత వెడల్పైనదంటే దాని మధ్యలో, ఆ మొద్దు మధ్యలో మనం దాన్ని కట్ చేసి దాని గుండా ఒక మార్గాన్ని సిద్ధపరచుకోవచ్చు. So you would think for a tree to grow up to be 350 feet tall, 350 అడుగుల ఎత్తు పెరగటానికి గల చెట్టును గురించి నువ్వు ఏమని ఆలోచిస్తావంటే, that its roots would have to go very deep into the earth. ఇన్ని వందల అడుగులు పైకి ఎదగాలంటే దాని యొక్క వేర్లు ఎంత లోతుకు వెళ్ళాలని నువ్వు ఆలోచిస్తుండవచ్చు. Or else it cannot be strong, right? అలా జరగకపోతే ఆ చెట్టు ఎలా బలంగా ఉండగలదు? But do you know something? కానీ మీకు విషయం తెలుసా? Its roots go just 5 to 10 feet deep. That's ఈ all. 350 అడుగుల ఎత్తు కలిగినటువంటి చెట్టు యొక్క వేర్లు 4-5 అడుగుల లోతు మాత్రమే ఉంటుందంట. Then how is it possible for it to stand? మరి ఇన్ని వందల అడుగుల ఎత్తు కలిగిన చెట్టు ఏ విధంగా నిలబడగలదు? Another speciality of this tree ఈ చెట్టు యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే is its longevity. It lives for a very long time. అది చాలా సంవత్సరాలు జీవిస్తుంది. Some of those trees are 2,000 years old. వాటిల్లో కొన్ని చెట్లు 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. How do they last so long? ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించగలుగుతున్నాయి When అవి? its roots are so shallow. దాని యొక్క వేర్లు పెద్ద లోతుగా కూడా లేవు. You know how it survives? ఎందుకు అది జీవించుంది తెలుసా? You'll never see a redwood tree stand alone. ఈ రెడ్ వుడ్ ట్రీ ఒంటరిగా నిలబడటం మీరు ఎప్పుడు చూడరు. They're always in a group. ఈ చెట్లన్నీ ఒక గుంపుగా ఉంటాయి. And they're always close to each other. ఈ చెట్లన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. And if you dig down in the ground, మీరు ఆ నేలను తవ్వినట్లయితే you will see that their roots are intertwined. వాటి యొక్క వేర్లన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి. And they support each other. ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉన్నాయి. That's how they stand for so long and stand so tall. ఆ విధముగా ఇంత పొడవుగా, ఇంత బలముగా చెట్లు ఉండగలుగుతున్నాయి. Isn't that a great lesson for Christians? క్రైస్తవులకు అదొక గొప్ప పాఠం కాదంటారా? I'm not saying that our roots should not go deep into the word of God. మన యొక్క వేర్లు దేవుని వాక్యం అనే లోతులోనికి వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. They should go. మనం ఖచ్చితంగా వాక్యంలో లోతుకు వెళ్ళాలి. But our roots should also be intertwined so that we stand strong together. మనము పైన స్థిరంగా బలంగా నిలబడటానికి మన వేర్లు ఒకరితో ఒకరు అనుసంధానం కలిగి ఉండాలి. I'm talking about unity within a local church. మనము స్థానిక సంఘములో ఐక్యతను గురించి నేను మాట్లాడుతున్నాను. If that is there, we grow up together. స్థానిక సంఘంలో ఐక్యత ఆ విధంగా ఉండగలిగితే మనం కలిసి ఎదగేటువంటి అవకాశం ఉన్నది. I want to show one verse and close. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. Look at Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Ephesians chapter 4 and look at verse 13.
13వ వచనాన్ని మనం చూద్దాం. 1:3. Yes. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరుగాను, ఉపదేశకులుగాను నియమించాను. Okay, now let's read verse 16. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. 15 and 16. 15, 16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తమలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయిచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. All the parts of the body should work together for the body to grow. ఈ శరీరంలోని ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయాలంట. And then you will see that this great truth becomes a reality. అప్పుడు మాత్రమే ఈ సత్యం నీ జీవితంలో మరి వాస్తవం అవుతున్నది. Brethren, we have the grounds of Jesus Christ himself to stand upon. దేవుని బిడ్డలారా, మనం నిలబడటానికి యేసుక్రీస్తు అనే వేర్లు మనకున్నాయి. We have the blood of Jesus Christ. మనకు యేసు రక్తం అనేటువంటిది మనకున్నది. We have the body of Jesus Christ, the person of Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు అందుబాటులో And ఉన్నటువంటి it's వాడు. wonderful to draw nigh to Christ. ఆయన దగ్గరికి ఎల్లప్పుడు సమీపముగా రావటం ఎంతో It ఉత్తమమైనటువంటి is విషయం. wonderful to profess our faith. మన యొక్క మనం ఒప్పుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటం ఎంతో But if అద్భుతమైన we విషయం. cannot be a blessing to other believers in the church, ఒకవేళ దేవుని బిడ్డలమైన మనం తోటి విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉండకపోతే, we are selfish only thinking about ourselves. మనం స్వార్థపూరితమైన విశ్వాసులమై ఎల్లప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. If you look at coals on a burning fireplace, మరి ఆ మండుచున్నటువంటి స్థలంలో నిప్పులను మనం గమనిస్తే those coals are burning bright. ఆ నిప్పులు ఎంతో మరి మండుతూ ఉన్నాయి. Take one coal and keep it aside on the hearth. ఈ నిప్పులో ఉన్నటువంటి ఒక నిప్పును తీసి పక్కన బయట పెట్టండి, Very soon it goes off. తొందరగానే అదేమైపోతుంది, చల్లారిపోతుంది. But you take it and put it back in the ఆరిపోయినటువంటి ఆ యొక్క బొగ్గును తీసి మరలా ఆ నిప్పులో వేస్తే and it burns again. అది మరలా మండుతూ ఉంటుంది. See, it's about that fellowship. అది సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నది. It's about strengthening and encouraging. ఒకరినొకరు బలపరచుకోవటం, హెచ్చరించుకోవటానికి గురించి చెప్తున్నది. The death of Jesus Christ, his burial and his resurrection, యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన సమాధి చేయబడటం, పునరుద్ధానుడిగా తిరిగి లేవటం calls us upward into fellowship with God. ఆయనని ఆ యొక్క కార్యమనని ప్రభుతో కూడా ఉన్నతమైన సహవాసం కలిగి ఉండడానికి పిలుస్తున్నది. Calls us inward to examine the profession of our faith. మన అంతరంగిక స్వభావము, మన ఒప్పుకోలు ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకోవడానికి పిలువబడుతున్నది. Calls us outward to be a blessing to others. మూడోది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనకు బాహ్య సంబంధమైన పిలుపిస్తున్నది. Let us take a few seconds to pray silently now. కొన్ని క్షణాలు తీసుకొని ప్రభు సన్నిధిలో మనం మౌనముగా కనిపెడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. And ask the Lord